రతన్ శారదా గారి ట్వీట్ నేను చదువుతాను సార్. ఇది 1 డే ఎగో నిన్న ట్వీట్ చేశారు రతన్ శారదా గారు. రతన్ శారదా గారు ప్రేక్షకులకు తెలుసు అనుకుంటా, నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అండ్ ఆయన స్టాంచ్ నేషనలిస్ట్. ఆయన చేసిన ట్వీట్ ఇది. ఆయన ఏం చెప్పారంటే, స్పెక్టాక్యులర్ ఫెయిల్యూర్ ఆఫ్ బీజేపీ మీడియా టీమ్ ఇంక్లూడింగ్ ఐటీ సెల్, total inability to create a narrative to counter hateful, well crafted narrative of a left ecosystem. They didn't go beyond memes or whataboutery. సరే, నేను ఇంకా చాలా పెద్దగా రాశారు ఆయన, జస్ట్ క్రక్స్ చదివాను నేను. అంటే ఇది బీజేపీ ఐటీ సెల్, బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా ఎకో సిస్టమ్ ఫెయిల్ అయింది అని రతన్ శారదా గారే మాట్లాడుతున్నారు. నేను ఎందుకు ఈ మాట కావాలి, ఈవెన్ శాస్త్రి గారు కూడా రెస్పాండ్ అవ్వాలి. యాక్చువల్లీ ఇది ఏమవుతుందంటే, ఇది అంటే నేను గత 2 రోజుల నుంచి 2 నెలల నుంచి కూడా చాలా అంశాలు, ఈవెన్ ఫార్ములాస్ వచ్చినప్పుడు కావచ్చు, ఈవెన్ జ్ఞానవాపి కేసు వచ్చినప్పుడు కావచ్చు, ఈవెన్ మనం అయోధ్య ఇష్యూలో కావచ్చు, చాలా వాటిల్లో నేషనల్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్కి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఇండికేషన్ వస్తుంది అనమాట, ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, మీరు దీని మీద మాట్లాడకండి అనేస్తారు. ఎందుకంటే ఎవరు మాట్లాడితే ఏది చుట్టుకుంటుందో అని వాళ్ళ భయం. పాపం యాక్చువల్లీ నుపూర్ శర్మ, రాజా సింగ్ ఇట్లాంటి ఇష్యూస్లో వచ్చిన దానివల్ల ఏమైందంటే, ఎవరైనా ఏదైనా రాంగ్గా మాట్లాడితే దానివల్ల సెంట్రల్ పార్టీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందని అనుకుంటారో మరేమో, కానీ వీటి మీద మాట్లాడకండి అన్న సందర్భాలు చాలా. సో ఇప్పుడు ఈవెన్ ఈ బొద్దింకల అంశము, ఈ నీట్, ఈ విషయాల్లో కూడా మనం ఎక్కువ వాట్ అబౌటరీకి వెళ్తున్నాం, కానీ ఇక్కడ పలానా దగ్గర అయింది, మరి ఇదేంటి పలానా దగ్గర ఇది అయిందని ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ బేసికల్లీ నీట్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎంత బాగా చేశారు అనే విషయాన్ని బీజేపీ ఎకోసిస్టమ్ లేదా మరి ఐ డోంట్ నో, ఇండివిజువల్ వాయిసెస్ ఎక్కువ నడుస్తున్నాయి. శాస్త్రి గారికి నాకు తెలుసు అనుకుంటా, ఖచ్చితంగా వారు కూడా సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఫేస్బుక్లో వీటిల్లో. ఎప్పుడు కానీ అంటే ఇంతకుముందు నేను ఇంతగా చూడలేదు సార్. ఈ మధ్యకాలంలో ఏంటంటే, మీరు ఏది మాట్లాడినా సరే గోధి మీడియా, బీజేపీ మీడియా, బీజేపీ ఐటీ సెల్ అని చాలా సింపుల్గా, అంటే ఎంత గొప్ప లాజిక్తో ఆర్గ్యుమెంట్ ముందు పెట్టినా సరే చాలా ఈజీగా దాన్ని బర్స్ట్ చేయడానికి కొన్ని అంశాలు ఎంచుకున్నారు. మీరు గోధి మీడియా, మీరు బీజేపీ మీడియా, మీరు ఐటీ సెల్, మీ మాట ఇట్లాగే ఉంటుంది. సో ఇది ఆ డెఫ్ట్ ఎకో సిస్టమ్ అలవాటుగా మార్చుకుంది. అది ఈసారి పనిచేసిందేమో అనిపిస్తుంది. వాట్ యూ సే శాస్త్రి గారు? నేను మాట్లాడింది కరెక్టేనా? కరెక్టేనండి. ఇది మీరు ఒక్క ఆరోపణ కాదు, గత 10 సంవత్సరాలు బట్టి వింటున్నామండి. యాక్చువల్గా అఫీషియల్ బీజేపీ ఐటీ సెల్ ఏమైంది అయితే ఉందో అది పనిచేయవలసినంత సమర్థవంతంగా పనిచేయటం లేదని మేము, అంటే అవుట్ సైడ్ సాధారణంగా బీజేపీ సపోర్ట్లు అనుకుంటున్న మాట, చాలా మంది సోషల్ మీడియాలో కూడా అదే అభిప్రాయం ఎలా చేస్తున్నారు. ఒక అఫీషియల్ ఐటీ సెల్ ఉన్నప్పుడు కింద వాళ్ళందరికీ గైడ్ లైన్స్ ఇవ్వాలి. అఫీషియల్ స్టాండ్ ఏంటి, దాన్ని మనం ఎట్లా డిఫెండ్ చేయాలి అన్నది విపరీతంగా ఒక సిస్టమేటిక్గా కిందకి ఫ్లో అవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఫ్లో అవ్వాలి, అది అందరూ షేర్ చేయాలి. అసలు అటువంటి డైరెక్షన్ ఏమి నాకు ఎప్పుడు కనిపించడం లేదండి. గత 10 ఏళ్ల బట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. స్టేట్ సెంట్రల్ ఐటీ సెల్ అలాగే ఉంది, స్టేట్ ఐటీ సెల్స్ అలాగే ఉన్నాయి. చాలా మంది నేను పెట్టే పోస్టులు స్పందిస్తే ఏమంటున్నారంటే, ఈ మాత్రం సమాచారం మాకు మెయిన్ ఐటీ సెల్స్ నుంచి రావటం లేదండి, ఇంత డెవలప్మెంట్ జరుగుతున్న సంగతి కూడా మాకు తెలియదు అంటే ఎంత ఫెయిల్యూర్ అండి అది. అట్లీస్ట్ చేస్తున్న పని మనం చెప్పుకోలేకపోవడం అంటే ఎందుకంటే దురదృష్టమే ఉంటుంది. సో మీరు అన్నట్టు ఖచ్చితమైన ఫెయిల్యూర్ అంటే, ఇప్పటికైనా బీజేపీ తన ఐటీ సెల్ని స్ట్రెంథన్ చేసుకొని తర్వాత ఈకో సిస్టమ్ డెవలప్ చేసుకోవాలంటే, మీరు అన్నట్లు ఒకేసారి వాళ్ళు బంబార్డ్ చేస్తున్నారు. అది మరి పాకిస్తాన్ హ్యాండిల్స్ అన్నండి, చైనా వాళ్ళ లేకపోతే బంగ్లాదేశ్ తెలీదు, లెఫ్ట్ వాళ్ళ లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఒకేసారి బంబార్డ్ చేస్తున్నట్టుగా రైట్ వింగ్ నుంచి బీజేపీ నుంచి అంత ఫోర్స్గా రావటం లేదండి ఇన్ఫర్మేషన్. దీనికి ఏంటి మరి వాళ్ళు స్ట్రాటజీ పెట్టుకుంటారో చూడాలండి.